కాపీ చేసుకొని నా ఫస్ట్ దీన్ని ఎక్కడ రన్ చేస్తాను, నా మాస్టర్లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఆ మాస్టర్ రన్ చేసినప్పుడు నాకు ఒక అవుట్పుట్ ఉంటుంది. ఆ అవుట్పుట్ని నా వర్కర్స్లోకి అయితే రన్ చేయాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తాను, ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే నాకు ఇక్కడ కమాండ్ అయితే వచ్చింది. ఈ కమాండ్ నేను కాపీ చేసుకుంటాను. ఈ కమాండ్ని కాపీ చేసేదానికంటే ముందు ఇక్కడ చూడండి, మనకి కోర్ డిఎన్ఎస్ అనేది మాస్టర్లో ఉంది, షెడ్యూలర్ అనేది మాస్టర్లో ఉంది. చూడండి ఇప్పుడు వర్కర్ 1 యాడ్ చేస్తాను. వర్కర్ 1లోకి వెళ్ళి నేను జస్ట్ ఈ కమాండ్ రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఒక్క నిమిషం ఉందాం. సో నాకు ఒక ఇష్యూ వచ్చిందని చెప్పాం కదా, సో దానివల్ల నాకు ఇది అయితే జరుగుతుంది. అచ్చా, ఓకే, నా వర్కర్ 1 అనేది కూడా రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయినప్పుడు నాకు ఈ ఐపీ ఫార్వర్డింగ్ అన్ని నాకు మిస్ మ్యాచ్ అయిపోయాయి. నేనేం చేయాల్సి ఉంటుంది, నేను మళ్ళీ ఒక్కసారి కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్ క్రేయోలోకి వెళ్ళి ఈ ఐపీ నెట్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని నేను ఆఫ్ చేస్తాను. vi/etc ifstab. ఓకే, స్వాప్ అనేది ఆఫ్లోనే ఉంది, రైట్. ఓకే, నేను జస్ట్ మళ్ళీ ఇంకొకసారి కమాండ్ని మాస్టర్లో ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేసుకుంటాను. క్యూబేడియం జాయిన్ అండ్ దెన్ నా వర్కర్లో అయితే పేస్ట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి kubectl get నోట్స్ అని ఇస్తే చూడండి, నాకు వర్కర్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. వర్కర్ అనేది నాట్ రెడీలో అని చూపిస్తుంది, కొంచెంసేపట్లో ఉంటే రెడీ అయ్యి. సో అలానే ఇప్పుడు నేను kubectl get pod cube-system ఇచ్చాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా నాకు క్యాల్కో అనేది వర్కర్ 1లోకి క్రియేట్ అయితే అయిపోయింది. అలానే క్యూబ్ ప్రాక్సీ అనేది వర్కర్ 1లో డిప్లాయ్ అయితే అయిపోయింది. సో ఎప్పుడైనా మనం కొత్త వర్కర్ చేస్తే క్యాల్కో అనే నోడ్, ఏదైతే క్యాల్కో నోడ్ ఉందో ఆ నోడ్ ప్రతి ఒక్క వర్కర్లో రన్నింగ్లో ఉంటుంది. అలానే క్యూబ్ షెడ్యూలర్ అనేది కూడా క్యూబ్ ప్రాక్సీ కూడా నాకు నా ఉన్న వర్కర్స్లో అన్నిట్లో రన్నింగ్లో ఉంటుంది బై డిఫాల్ట్గా. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఇనిషియలైజ్ అవుతుంది, సో అందువల్ల మనకి టైం తీసుకుంటాయి. నేనేం చేస్తాను, సెకండ్ వర్కర్ 2లో కూడా సేమ్ కమాండ్ రన్ చేస్తాను. అలానే వర్కర్ 3లో కూడా సేమ్ కమాండ్ని నేను రన్ చేస్తాను. స్టార్టింగ్ క్యూబ్లెట్. సో వర్కర్ 2 అయితే జాయిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్కర్ 3 అనేది వెయిట్ చేస్తుంది ఇక్కడ, రైట్. వర్కర్ 3 కూడా జాయిన్ అయితే అయిపోయింది నా మాస్టర్లో. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ kubectl get నోట్స్ అని ఇస్తే చూడండి, నా వర్కర్ రెడీ అయిపోయింది, వర్కర్ 2 రెడీ అయిపోయింది, వర్కర్ 3 నాట్ రెడీ, ఇంకొంచెంసేపట్లో రెడీ అయితే అయిపోతుంది. ఆటోమేటిక్గా జాయిన్ అయితే అయిపోయింది. ఓకేనా. సో మీ ఫైనల్ అవుట్పుట్ కుబర్నెటిస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీ ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉండాలి.